పండుగలు వచ్చినాయంటే చాలు మన దేవుని గుళ్ళు మస్తు కిటకిటలాడుతుంటాయి. పబ్లిక్ను పటవశమే కాదు, లైన్లన్నీ ఉష్కేస్తే రాలదు కావచ్చు అన్నట్టు పబ్లిక్తోని ఇరకటం అవుతుంటాయి. పండుగ నాడు దేవుణ్ణి చూడాలి, దేవునికి మొక్కాలే అన్నట్టు ఎగబడుతుంటారు చాలా మంది. సరే ఇక పబ్లిక్ పోతే పోయిర్రేమో కానీ అందరికీ మంచి చెడు చెప్పే మన లీడర్ సాబులు కూడా పండుగ యాళ్ళనే దర్శనానికి పోయి అందరినీ పరిశాన్ చేసిర్రు. చూడుర్రి చూడర్రే, లీడర్లంతా ఒక్కటేసారి బాదురుకొని పోయినట్టే ఉన్నది చూస్తా అంటే. ఒకళ్ళెనక ఒకళ్ళు ఎంకన్న దర్శనానికి ఇంటి వాళ్ళు అందరిని ఎంటేసుకొని పోయినరు. ఏపీ లీడర్లే కాదు, తెలంగాణ అధికార పార్టీ లీడర్లు కూడా ఇడవకుండా పోయినరు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు, మంత్రి పొన్నం సారు, చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసే దీపదాస్ మున్సి మేడం, తెలంగాణ స్పీకర్ సారు, ఏపీ స్పీకర్ సారు, ఓ గిట్ల చెప్పుకుంటా పోతే లీడర్లు. పబ్లిక్ అంతా ఒకటే నాడు దర్శనాలకు పోవద్దని చెప్పి లీడర్లు మాత్రం గిట్ల పొద్దుగాలిన పట్టుబట్టలు కట్టుకొని పోయినరు. అసలే వైకుంఠ ఏకాశికి 7 కొండల ఎంకన్న సన్నిధికి సీతం పబ్లిక్ పోతుంటారు. పబ్లిక్ టోకెన్ల కొరకు ఎగబడి ఇప్పటికే ఆగమాగం అయింది. గిసోంటి యాలల్లా వీఐపీలు కూడా పబ్లిక్ తోని పోటీ పడి దర్శనాలకు పోతే ఎట్లా అని చాలా మంది నారాజవుతున్నారు. ఇప్పుడు వీఐపీల కొరకు పబ్లిక్ ఆగబట్టుడు కాదా, పబ్లిక్ ఎంతసేపు అని లైన్లలో నిల్చోవాలి, చిన్నపిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు అన్నట్టు కోపానికి వస్తున్నారు ఇంతమంది. అందరికీ చెప్పేటోళ్ళు లీడర్లే ఆలోచనలు చేసుకోవాలి అన్నట్టు గరం అవుతున్నారు. ఇగిదిట్లుంటే టోకెన్ల కొరకు తొక్కులాటల దెబ్బలు తగిలిన భక్తులను ప్రత్యేకంగా తోలుకపోయి వైకుంఠ ద్వారా దర్శనం చేయించిండ్రు టీటీడీ ఆఫీసర్లు. వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనం చేయించాలి అని సీఎం సారే చెప్పిండట. అంతేకాదు, మందులు మాకులు మంచిగిచ్చి ఇంటికి తోలియాలే, లాపర్వ చేయొద్దని గట్టిగానే చెప్పిండ్రట. అందుకే సర్కారోళ్లను తారీఫ్ చేసిండ్రు భక్తులు. అన్యమ గాని తీరొక్క పూలతోని తీరు లైట్లతోని ఆ 7 కొండల ఎంకన్న సన్నిధిని ఒక్క తీరుగా ముస్తాబు చేసిండ్రు. అవి చూడర్రా అంటే చూడనికే 2 కళ్ళు సరిపోవు, గంత అందంగా తీర్చిదిద్దిండ్రు. అన్నట్టు రష్ గట్టిగా ఉన్నది. ఎంకన్న దర్శనానికి పోదామనుకునేటోళ్ళు జర ఓ 4-5 వద్దులు ఆగిపోన్రి, అప్పుడే నిమ్మలంగా ఉంటది.